చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు పరువు కోసం 2025 ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఆడే స్టేజ్కి వచ్చేసాయి. అంటే పరువు కోసం అంటే గెలిస్తే పరువు నిలబడుతుంది అనే స్టేజ్కి వచ్చేసాయి. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా ఈ రెండు టీమ్స్ ఇలాంటి స్టేజ్కి వస్తాయని చెప్పి? వర్డ్స్ అన్నవి కొంచెం హార్ష్గా ఉండొచ్చు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది. సో అలాంటి రెండు టీమ్స్ మధ్య ఈ 2025 ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 43 ఏప్రిల్ 25 చెపక్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి. సో ఈ రెండు టీమ్స్కి కూడా ఒక మొమెంట్ కావాలి, విన్నింగ్ మొమెంటం కావాలి. సో గెలిచి ముందుకు వెళ్ళి ఈ టోర్నమెంట్ అయిపోయేలోపు ఒక కొన్ని పాయింట్స్ ఖాతాలో వేసుకుందాం అనే స్టేజ్లో ఉన్నాయి. సో చెపక్ స్టేడియం పిచ్ రిపోర్ట్తో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. అయితే దానికన్నా ముందు ఇక్కడ జరిగిన రీసెంట్ మ్యాచెస్లో ఎలా ఉంది పిచ్ ఒకసారి చూసాము అంటే, ఢిల్లీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చూసాము అంటే ఢిల్లీ 183 కొట్టింది, తర్వాత చెన్నై చేస్ చేయలేకపోయింది 158. సిఎస్కే అండ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ చూసాము అంటే ఆ రోజు కనీసం 120 కూడా క్రాస్ కాలేదు స్కోర్ అనేది. చెన్నై కేవలం 103, ఇక కేకేఆర్ ఆ స్కోర్ని 107 చేస్ చేసింది. సో ఎలా చూసుకున్నా సరే పిచ్ అన్నది టోటల్గా బ్యాటింగ్కి అయితే అనుకూలించట్లేదు. సో యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అనమాట. అదే టైంలో స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తోంది. సో యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఈ పిచ్, సో ఖచ్చితంగా 152, 160, 170 స్కోర్ని చేసే విధంగా పిచ్ అనేది అనుకూలిస్తుంది. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒకవేళ 180 అబో 190 అబో ఇక 200 టచ్ చేస్తే ఆ రోజు మ్యాచ్ వాళ్ళదే, డౌటే ఉండదన్నమాట. 162, 180 ఇస్ ద ఇక్కడ పార్ స్కోర్ అనేది. బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే యాజ్ యూజువల్ స్పిన్నర్స్కి ప్యారడైజ్, ఖచ్చితంగా స్పిన్కి అనుకూలిస్తుంది. అయితే ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించదా అంటే ఓన్లీ పేస్ మాత్రమే ఉంటే ఉపయోగం ఉండదన్నమాట. స్లో వేరియేషన్స్ అన్నవి ఉండాలి, అప్పుడే వాళ్ళు గెట్ ఆన్ అవుతారు. ఇది ఈ పిచ్ డీటెయిల్డ్ రిపోర్ట్. ఇక డ్యూ అన్నది ఉంటుందంటే ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. అలా అని చెప్పి చేజింగ్ తీసుకోవడం డంబ్ చాయిస్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ పిచ్ అన్నది ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ పోయేలోపు బ్యాటింగ్ పరంగా చాలా స్లో అయిపోతుంది. సో డ్యూ పక్కన పెట్టేస్తే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒక మంచి స్కోర్ని పెట్టాలి అన్న ఆలోచనతో వెళ్తే ఖచ్చితంగా 180, 190 స్కోర్స్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా వెళ్ళడం బెటర్ అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ టాస్ గెలిస్తే. బట్ చెన్నై మాత్రం ప్రతిసారి చెప్తున్నా టాస్ గెలిస్తే చేజింగే తీసుకుంటారు చెరపక్లో కూడా. ఇది ఇక సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా 22 మ్యాచెస్లో సిఎస్కే 16 మ్యాచెస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ కేవలం 6 మ్యాచెస్లో మాత్రమే గెలిచింది. ఇక చెపక్ స్టేడియంలో ఇప్పటి వరకు 5 మ్యాచెస్లో జరిగితే 5 మ్యాచెస్లో కూడా చెన్నై గెలిచింది, ఎస్ఆర్హెచ్ ఎప్పుడూ గెలవలేదు. ఇది డీటెయిల్డ్ స్టాట్స్ అనమాట. సిఎస్కే ప్లేయింగ్ 11 చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నమాట. భారీ మార్పులు చేయాలి, మామూలు మార్పులు కాదు. సో రచిన్ రవీంద్రన్ అయితే టచ్ చేయలేరు, ఖచ్చితంగా తీసుకొని వస్తారు. మేబీ వాళ్ళకి ఏమైనా తిక్కర్ అగితే ఈ చేంజ్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ఆయుష్ మాత్రం అయితే ఏమన్నా ఓపెనింగ్ చేస్తారేమో, బట్ చూద్దాం. బట్ నేనైతే రచిన్ రవీంద్రన్ టచ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇంకొక చేంజ్ ఏంటి అంటే డెవాల్డ్ బ్రేవిస్ని టీంలోకి తీసుకుని వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. బేసిక్గా లాస్ట్ మ్యాచ్ తను ఆడతాడేమో అనుకున్నారు, బట్ ఆడలేదు. సో డెవాల్డ్ బ్రేవిస్ ఎందుకంటే స్పిన్ ఆడతాడు కాబట్టి ఆ విధంగా చూసుకొని తన టీంలోకి తీసుకొని రావచ్చు. ఆ బ్యాటింగ్ అంటే ఆ మిడిల్ ఓవర్స్లో రన్స్ రావట్లేదు, తనేమని తీసుకొని వచ్చి హిట్టింగ్ చేయించే ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ అంశుల్ కంబోజ్ని టీంలోకి తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జెమీ ఓవర్టన్ని పక్కకి తీసేసి అంశుల్ కంబోజ్ను అలా తీసుకొని వస్తారేమో అనిపిస్తుంది. ఈ విధంగా చాలా చేంజెస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పత్రాన్ అవ్వచ్చు, లేకుంటే ఇంకెవరైనా అవ్వచ్చు అనమాట. ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారేమో అనిపిస్తోంది యాజ్ ఆఫ్ నౌ. సో ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్గా కూడా వాళ్ళు చేంజెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా చెపక్ కాబట్టి అశ్విన్ అయితే ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చేస్తాడు, ఖచ్చితంగా అతనితోనే వస్తారు. ఇక స్పిన్నర్స్ అందరూ నూర్ అహ్మద్ ఉంటాడు, జడేజా ఉంటారు. సో ఒకసారి మనం ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మాత్రే, శివం దుబే, డెవాల్డ్ బ్రేవిస్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అంశుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పత్రానా, శామ్ కర్నా, జెమీ ఓవర్టనా సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మతీషా పత్రానా అయితే అంత ఎఫెక్టివ్ కాదు ఈ పిచ్కి. బేసిక్గా మనోడు పేస్ అండ్ యాక్షన్ని అండ్ అక్యూరసీ ఈ మూడు కలిపితేనే వర్కౌట్ అవుతాడు అనమాట. బట్ ఇక్కడ చూసాము అంటే పేస్ పెద్దగా పనికి రాదు. ఇక స్లో వేరియేషన్స్తో ఓన్లీ యార్కర్స్ మాత్రమే వేయాలి అంటే అది వర్కౌట్ అయ్యే పని కాదు. ఎందుకంటే ఎన్ని యార్కర్స్ అనేస్తాడు 3-4 ఓవర్లలో, కష్టం. కాబట్టి మేబీ తనను డ్రాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ మ్యాచ్ కోసం. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే ఈ మ్యాచ్కి మాత్రం పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 సిఎస్కే కోసం ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టమే.
ఇది. ఇక వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో మీకు అందరికీ తెలుసు, బ్యాటింగే ప్రాబ్లం, బ్యాట్స్మెన్లే ప్రాబ్లం ఇక్కడ. సో షేక్ రషీద్ వచ్చాడు, ఫస్ట్ మ్యాచ్ టచ్లో కనిపించాడు, సెకండ్ మ్యాచ్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. ఇక ఆయుష్ మాత్రే ఫస్ట్ మ్యాచ్లోనే తను ఏం చేయగలడు టీం కోసం అని ప్రూవ్ చేశాడు. ఇక రచిన్ రవీంద్ర టీంలో ఎందుకున్నాడో తనకు అర్థం కావట్లేదు అనమాట, తనకే అర్థం కావట్లేదు నిజం. సో బేసిక్గా న్యూజిలాండ్ అంటే అంతగా ఆడతాడు, కానీ చెన్నై సూపర్ కింగ్స్ లాంటి ఒక మంచి టీంలో తను ఎందుకు మింగిల్ కాలేకపోతున్నాడు, ఎందుకు జెల్ కాలేకపోతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. ఇక శివం దుబే కూడా పెద్ద ఫామ్లో అయితే కనిపించట్లేదు. ఇక డెవాల్ బ్రేవిస్ ఏం చేస్తాడో చూడాలి. జడేజా తనని చాలా ఫస్ట్ అంటే నంబర్ 3, నంబర్ 4 అనే బ్యాటింగ్ పంపిస్తున్నారు అనమాట, నంబర్ 4 పొజిషన్లో. సో నమ్మకం గట్టిగా పెడుతున్నారు. బట్ జడేజా ఉన్న ఫామ్కి, జడేజా ఆడే షాట్స్కి ఆ పొజిషన్ పర్ఫెక్ట్ కాదు. బట్ వాళ్ళు పంపిస్తున్నది ఎందుకు అంటే కేవలం వికెట్ పడకుండా ఆపుతాడని చెప్పి, అంటే వికెట్ పడకుండా ఉంటే చాలా అనే స్టేజ్కి వచ్చేసారు. ఇక ఎంఎస్ ధోని మీకు తెలుసు, ఎంఎస్ ధోని గురించి ప్రతి వీడియోలో చెప్తున్నాను. తను జస్ట్ ఏదో ఆ బ్రాండ్ వాల్యూ కోసమే ఉన్నాడు తప్పితే తను ఆడాల్సిన అవసరము తనకు లేదు, టీంకి అవసరం అయ్యేంత ఆట కూడా తను ఆడే స్టేజ్లో ఇప్పుడు లేడు. ఇది నిజం. ఎందుకంటే ఏజ్ అయిపోయింది. ధోనిని మనం ఇప్పుడు ఆడినా ఆడకున్నా మీరు పట్టించుకోకండి, జస్ట్ గేమ్ని ఎంజాయ్ చేయండి. ఇదే లాస్ట్ సీజన్ కాబట్టి. బౌలింగ్ పరంగా చూసుకున్నామంటే తను చాలా మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉందన్నమాట. నూర్ అహ్మద్ రూపంలో అండ్ అలాగే ఖలీల్ అహ్మద్ రూపంలో, పతిరానా రూపంలో, జడేజా, సో వీళ్ళందరూ టచ్లో ఉన్నారు బౌలర్స్ మాత్రం. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికి వచ్చాము అంటే వీళ్ళు కూడా చేంజెస్ చేసే అవకాశం ఉంటుంది. మొహమ్మద్ షమీని మళ్ళీ టీంలోకి తీసుకొని రావచ్చు జయదేవ్ ఉనద్గట్ ప్లేస్లో. ఇక అంతకుమించి వీళ్ళ చేంజెస్ చేయడానికి ఏమీ లేవన్నమాట. సో వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చామంటే వీళ్ళది కూడా సేమ్ ప్రాబ్లం, బ్యాటింగ్ ప్రాబ్లమే. బట్ అడిషనల్గా బౌలింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఎందుకంటే బౌలర్స్ కూడా పెద్ద ఫామ్లో ఏం లేరు. ఇదే వీళ్ళని అంటే చెన్నై కన్నా ఒక డిపార్ట్మెంట్ బాగానే ఉంది, ఇక్కడ ఏ డిపార్ట్మెంటు బాగా లేదనమాట. బట్ చెన్నైకి ఒక ప్రాబ్లం ఉంది, చెప్పడం మర్చిపోయా, ఫీల్డింగ్ ప్రాబ్లం ఉంది. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసామంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాస్ను, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గట్ లేదా మొహమ్మద్ షమి, జీషన్ అన్సారీ, ఈషన్ మలింగా, ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్. సో చాలా కష్టమైన పిచ్ ఉంటుంది సిఎస్కే పిచ్ అనేది, అంత ఈజీగా బ్యాటింగ్ పిచ్ కాదు. మరి ఇక్కడేమో వీళ్ళు బౌలింగ్ పిచ్చెస్లో చాలా ఫెయిల్ అవుతున్నారు చెన్నై ఎస్ఆర్హెచ్ వాళ్ళు. మరి చెపక్లో ఎలా ఆడతారో చూడాలి. అయితే హెన్రిచ్ క్లాసన్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతుంది, ఎందుకంటే స్పిన్ బాగా ఆడతాడు కాబట్టి, అండ్ స్పిన్ పిచ్ కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్స్ ఎక్కువ మంది బౌలింగ్ చేస్తారు కాబట్టి హెన్రిచ్ క్లాసన్ అండ్ అలాగే ఇషన్ కిషన్ అవ్వచ్చు. అంటే ఇషన్ కిషన్ అంత అద్భుతంగా స్పిన్ ఏం ఆడనమాట, బట్ ఆల్రెడీ ఈ పిచ్ పైన చాలా సార్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తను ముంబైలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ సార్లు ఆడింటాడు కాబట్టి తను కూడా ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పిచ్ పైన. ఇక అనికేత్ వర్మ కూడా స్పిన్ బాగా ఆడతాడు, అతను కూడా గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. ఇది పరిస్థితి. ఇక బౌలింగ్ పరంగా ఎస్ఆర్హెచ్ కొంచెం వీక్గానే ఉంది కాబట్టి మరి వాళ్ళు ఎలా గెట్ ఆన్ అవుతారో చూడాలి. ఇక ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ సిఎస్కే బ్యాట్స్మెన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ పెద్దగా ప్లేయర్ బ్యాటిల్స్ కనిపించలేదు, మ్యాచ్అప్స్ ఏం కనిపించలేదు. దానికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఆర్డర్ మొత్తం కొత్తగా ఉంది. రచిన్ రవీంద్ర కూడా ఈ మధ్య వచ్చాడు ఐపీఎల్కి. ఇక షేక్ రషీద్ కానీ ఆయుష్ మాత్రే కానీ ఏమీ లేదు. ఇక డెవాల్ బ్రేవిస్ కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇక చూసామంటే జడేజా, ఎంఎస్ ధోని వీళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళు కూడా పెద్దగా మ్యాచ్అప్స్ ఏం కనిపించట్లేదు. ఇది పరిస్థితి. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ వర్సెస్ సిఎస్కే బౌలర్స్ చూసాము అంటే ఇక్కడ ట్రావిస్ హెడ్ వర్సెస్ నూర్ అహ్మద్ 5 runs 2 times ఓటాడు, స్ట్రైక్ రేట్ 100. హెన్రిచ్ క్లాసన్ వర్సెస్ మదీషా పత్రానా 23 runs 3 times ఓటాడు, స్ట్రైక్ రేట్ 164 అనమాట. ఇక ప్రిడిక్షన్స్ విషయానికి వచ్చాము అంటే సో చాలా కష్టం ఈ మ్యాచ్కు ప్రిడిక్షన్స్ ఇవ్వడము. బట్ నేనేమనుకుంటున్నానంటే రచిన్ రవీంద్ర దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్, డీసెంట్ ఇన్నింగ్స్ వస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ అతను టీంలో ఉంటే. ఇక నెక్స్ట్ డెవాల్ బ్రేవిస్ అవ్వచ్చు, లేకుంటే శివం దుబే అవ్వచ్చు. ఈ ఇద్దరులో ఎవరో ఒకరు మంచిగా రన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డెవాల్ బ్రేవిస్ ఉంటే శివం దుబే ఖచ్చితంగా ఉంటాడు. సో ఈ విధంగా ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే అనికేత్ వర్మను టాప్ ఆర్డర్లో పంపిస్తే తను ఎక్కువ రన్స్ చేయడానికి యూజ్ ఉంటుందన్నమాట, తను హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇక మ్యాచ్ ఎవరు గెలుస్తారు చూడండి. రెండు టీమ్స్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి, రెండు టీమ్స్కి విక్టరీ చాలా అవసరం. బట్ సిచ్యువేషన్స్ ప్రకారం, ప్రెజెంట్ ఉన్న సినారియోస్ ప్రకారం అని చూసుకున్నాము అంటే, పిచ్ ప్రకారం చూసుకున్నాము అంటే సిఎస్కే గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత అంటే 65-35, 65% సిఎస్కే, 35% సన్ రైజర్స్ హైదరాబాద్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సిఎస్కేనా ఎస్ఆర్హెచ్ ఒక కొన్ని గంటల్లో తెలిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.